ఏంటి అంబటి రాంబాబు అరెస్ట్ కాపుల మీద పగేనా? కూటమి ప్రభుత్వం కాపుల మీద పగ సాధిస్తోందా ఆంధ్రప్రదేశ్లో? ఏ మన అసలు అంబటి రాంబాబు గారు చేసినటువంటి దూషణ పర్వం ఏ విధంగా సాగిందో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా అందరూ విన్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదేదో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సరే, నేనేమంటానంటే కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక సాకు దొరికింది. తర్వాత విజయసాయి రెడ్డి గారు మొన్న ఒక మాట చెప్పాడు. ఆయన మొన్న సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా ప్రముఖంగా వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపలేము, జగన్ అధికారంలో రావటం కల్లా ఏంటంటే ఈ కూటమిలో స్ప్లిట్ తీసుకొస్తే తప్ప, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని దూరం చేస్తే తప్ప, లేదా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గిస్తే తప్ప ఈ జగన్ గారు మళ్ళీ తిరిగి గద్దె ఎక్కలేడని చెప్పేసి ఒక మాట ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. ఆ స్థాయిలో ప్లానింగ్ చేయగలిగే స్ట్రాటజిస్టులు ఎవరు కూడా జగన్ క్వార్టర్లో లేరని కూడా చెప్పాడు. అది జగన్ గారు సవాల్గా తీసుకున్నాడు. సవాల్గా తీసుకుని నేను ప్లానింగ్ చేయకపోవడం, స్ట్రాటజీ లేకపోవడం అనేటటువంటి ఒక దీని మీద, అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి సలహాదారులు కొంతమంది ఉన్నారు కదా, ఏదైతే నెయ్యి కుంభకోణం కానివ్వండి, ఇతరత్ర చాలా కుంభకోణాల్లో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళందరూ కలిసి కూర్చుని వాళ్ళ మేధోమథనంలోంచి పుట్టినటువంటి వాళ్ళ బ్రెయిన్ చైల్డే ఈ కాపు కులం మీద కూటమి ప్రభుత్వం దాడి అనేటటువంటి అంశం. వారికి ఈ గడిచిన సంవత్సరంన్నరలో ప్రభుత్వ కార్యకలాపాల మీద, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కనీసం అసెంబ్లీకి పోయి మాట్లాడడం కాదు కదా, పల్లెత్తి చేయడానికి కానీ విమర్శించడానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఈ బూతుల రాంబాబు గారు ఏదో మాట్లాడాడని చెప్పేసి దాన్ని ఒక సాకుగా తీసుకుని అసలు ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడం కంటే టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్ అని, ఒకటేంటంటే కల్తీనే వ్యవహారాన్ని పక్కదారి పట్టించడం అంటే డైవర్షన్ పాలిటిక్స్, రెండోది ఏంటంటే కాపు కులాన్ని దాడి చేశారనేటటువంటి ఒక జరిగిన సంఘటనకు వక్రభాష్యం చెప్పి దాని ద్వారా కాపుల్ని కూటమి ప్రభుత్వం నుంచి దూరం చేయాలనేటువంటి ఒక కుటిల పన్నాగం జగన్మోహన్ రెడ్డి గారు కోటరి విజయసాయి రెడ్డి గారి మాటలను ఛాలెంజింగ్ గా తీసుకుని అమలు చేస్తా ఉన్నారనేది అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. అయితే ఇక్కడ కాపు టైగర్ లేదా కాపులకి ప్రతీక ఇటువంటి మాటలన్నీ చెప్పే ముందు అసలు అంబటి రాంబాబు గారి ప్రవర్తన ఏ విధంగా ఉంది, మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, మంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా ప్రవర్తించాడు, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇప్పుడు కూడా ప్రవర్తిస్తానే ఉన్నాడు. నేనేమంటానంటే ప్రతి పక్షికి ఈ ప్రకృతిలో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. నెమలికి కొన్ని ఉంటాయి, కాకి కొన్ని ఉంటాయి, కోకిలికి కొన్ని ఉంటాయి, అలాగే జంతువులకు కూడా ఉంటాయి క్యారెక్టరిస్టిక్స్. ఎవ్రీ క్రీచర్ ఆన్ దిస్ ఎర్త్ హ్యాస్ దేర్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్. అలాగే అకార్డింగ్ టు ది ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్, అంటే అవన్నీ కూడా ఏదైతే మనం ఆంథ్రోపాలజీ నుంచి మానవ పరిణామ క్రమం కానీ ఇతరత్ర అవన్నీ చూసుకుని వస్తే ఈ సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ సామాజిక వర్గాలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అసలు అంబటి రాంబాబు గారికి ఆ క్యారెక్టర్ ఏదైతే ఈ సామాజిక వర్గం చెప్పుకుంటా ఉన్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. హుందాతనం, గౌరవంగా ఎదుటివారికి గౌరవించి ప్రవర్తించడం, పెద్దరికంగా ఉండటం, మాట్లాడేటప్పుడు తోలకండి. ఎందుకంటే కాపు ఇతరత్ర కొన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఊరి పెద్దల కింద గతంలో వ్యవహరించినటువంటి చరిత్ర మనకి అనేక సబ్జెక్ట్స్ ద్వారా మనకు తెలుసు. అది కమ్మ అవ్వచ్చు, కాపు అవ్వచ్చు, రెడ్డి అవ్వచ్చు, వేలమ్మ దొర అవ్వచ్చు, ఏదైనా కొన్ని సామాజిక వర్గాలు ఊరి పెద్దలుగాను లేకపోతే భూకామందులుగాను ఉండి ఆయా గ్రామాలను సుభిక్షంగా అన్ని సామాజిక. వేణుగోపాల్ రెడ్డి గారు నిన్న కాపులు కొంతమంది మీటింగ్ పెట్టారు. రేపు 7వ తారీఖున చలో గుంటూరు పిలుపునిచ్చారు. పాయింట్ ఆ రకమైనటువంటిది అసలు అంబటి రాంబాబు గారి దగ్గర ఏ కోసా నాకైతే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష నేతగా పాత్రలో కానీ ఆయన దగ్గర ఎక్కడ కనబడలే. ఎకిలి వేషాలు, హేళన ధోరణి, రోడ్డు మీద కుప్పిగెంతులు వేయటం ఆయన దోచిన రీతిలో ఆయన చేసుకున్నాడు. దానికి అంబటి రాంబాబు గారి కింద అంబటి రాంబాబు గారికైనా చూడాలి తప్ప కాపు టైగర్ అది ఇది అని లేనిపోని అన్ని కూడా ఏదో ట్యాగులు అంటగట్టి ఆ రకంగా లబ్ధి పొందామని జగన్ గారు చేసేటువంటి దుష్ప్రయత్నం. తర్వాత పద్మనాభ రెడ్డి గారు ఓపెన్ గా జీవో ఇచ్చేసి జీవోలో అప్లై చేసుకున్నాడు. నాకేమీ సంబంధం లేదు, నేను రెడ్డిని కులం మార్చుకున్నానని చెప్పాడు. ఇక ఆయన కాపుల గురించి ఏం మాట్లాడతాడు?
జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో కాపు రిజర్వేషన్స్ గురించి కానీ కాపులకు సంబంధించిన అంశాల మీద కానీ ఏదైనా ఒక్క మాట పద్మనాభ రెడ్డి గారు ఏ రోజన్నా మాట్లాడా? మాట్లాడకుండా ఇప్పుడు మళ్ళీ మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది మా జిల్లా వాసులందరికీ తెలుసు. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎందుకు ఎప్పుడు ఎలా మాట్లాడతాడు అనేది అందరికీ తెలిసిన విషయం. ఆయన ఎవరో కూడా సీరియస్ గా తీసుకోవడం మానేసి చాలా కాలం అయింది అయింది. ఆయన ఈవేళ మళ్ళీ అవకాశం దొరికింది కదా అని చెప్పి ఆయన వెనక నుంచి తోలి నడు నడు అంటే మళ్ళీ ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మీరు అడిగినటువంటి చెలో చెలో గుంటూరు 7వ తారీఖు అసలు దాంట్లో ఎంతమంది ఇప్పుడు 200 కార్లు వేసి బయలుదేరుతున్నారు. ఇందాక మీ మాటల్లో నేను విన్నాను. మీ అంటే మీ ఇందాక మీ ఛానల్లో వచ్చినటువంటి దీంట్లో 200 కార్లో ఎంతమంది కాపులు ఇచ్చారు? ఎవరన్నా కౌంట్ చేస్తారు ఈడు కాపా లేకపోతే ఇంకొకట అని కౌంట్ చేసేటటువంటి వెరామీటర్స్ టెక్నాలజీ ఏమన్నా మన దగ్గర ఉందా? 200 కార్లు ఏముందండి? కారు కిరాయి పెడితే 200 కార్లు వస్తాయి. దానికి కాపులు అని చెప్పి అంటారు. అంత మాత్రాన కాపులు అందరూ వెళ్ళిపోయారని చెప్పి కాపులు మొత్తం 200 కార్లలోని పూరా కాపులే ఉన్నారని చెప్పడానికి అసలు ఆధారాలు సాక్ష్యాలు కూడా ఏమి ఉండవు. అది ఈవేళ డబ్బుతోటి ముడిపడి ఉన్న అంశం. డబ్బు ఇప్పటిగా వైకాపా వాళ్ళ దగ్గర ఉంది. దోచిన డబ్బు అంతా కూడా మంచి మూటలు కట్టి దాచుకుని ఉంచుకున్నారు. ఈవేళ ఒకటేంటి ఏదైనా చేయగలుగుతారు. 200 కార్లు అంటే 2000 కార్లు పెట్టగలుగుతారు. ఇంకా ఓపుకుంటే చార్టెడ్ ఫ్లైట్స్ వేసి వైజాగ్ నుంచి గుంటూరుకి విజయవాడ తీసుకొచ్చి విజయవాడ నుంచి గుంటూరు తరలించగలుగుతారు. ఏదైనా చేయొచ్చు. అది ఇట్స్ నాట్ ఎ క్రైటీరియా. కార్ల నెంబర్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ క్రైటీరియా. బట్ సామాన్య సగటు కాపు సోదరిమణుల యొక్క హృదయాల్లో ఏముందనేది చూసుకోవాల్సినట్టు అవసరం ఉంది. ఓకే అంబటి ఒక్క నిమిషం రాంబాబు గారి వేణుగోపాల్ యొక్క రెడ్డి గారు ఒక్క నిమిషం. one చినిమిలి minute, వెంకటరాయుడు కూడా అంబటి ఉన్నారు రాంబాబు మనతోటి. గారిని విశ్వసిస్తున్నారా? ఒకసారి నేను అంబటి మీ రాంబాబు వివరణ మళ్ళీ గారిని తీసుకుంటాను. విశ్వసిస్తున్నారా? చినిమిలి ఆయన వెంకటరాయుడు పనితీరును విశ్వసిస్తున్నారా? చినిమిలి వెంకటరాయుడు ఆయన గారు నమస్తే. క్యారెక్టర్ని నమ్ముతున్నారా అనేది ఆలోచించుకోవాలి. వేణుగోపాల్ రెడ్డి గారు ఓకే. చినిమిలి వెంకటరెడ్డి గారు, ఎందుకు అంబటి రాంబాబు అరెస్ట్ ని కాపుల మీద దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ? ఇది అవునండి, ఎవరు చిత్రీకరించలేదు. విషయాలు ఏంటంటే, హలో 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 వినిపిస్తుందండి వెంకటరెడ్డి గారు. ఎవరు చిత్రీకరించలేదు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద చేసినటువంటి దాడి అది ప్రజాస్వామ్యంగా ఉన్నదా లేదా, అది ఎంత దారుణమైన పరిస్థితులు ఉందో అది టీవీల్లోనూ అట్లా అందరం కూడా చూసాం. చూసిన తర్వాత ఒకటి అందరం కూడా ఆ విధానాన్ని ఎంచేదంటే ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజాస్వామ్యంలో ఉండి ఇళ్ల మీదకి వెళ్ళి అక్కడ మహిళలు ఉన్నారని కూడా చూడకుండా, మరి అసలు ప్రభుత్వం యంత్రాంగం పోలీసులు కూడా ఉండగా కూడా అంత దౌర్జన్యంగా వ్యవహరించే తీరు ప్రతి ఒక్క కాపుల్లో దాన్ని చాలా బాధాకరంగా భావించబట్టి అందరూ కూడా కాపులు స్పందించడం జరుగుతూ ఉంది. వారు అన్నట్టుగా అందరూ కాకపోయినా కాపులు చాలా మంది దాన్ని ఖండించడం, దానికోసం కనీసం వారి ఇంటికి వెళ్ళి పరామర్శ చేయాలనేటువంటి ఉద్దేశం. ఇచ్చేదంటే ఈ మాట్లాడారు. ఇప్పుడు ఏంటంటే ఆయన భాష బాగాలేదు, అది లేదు, ఇది లేదని మాట్లాడుతున్నారు. అక్కడ టీవీలో సరిగ్గా చూస్తే అర్థమవుతా ఉంది. వాళ్ళు ఘర్షణ వాతావరణం ఆడవాళ్ళతో సహా చాలా మంది తిట్టిన తర్వాతే రాంబాబు గారు లంచా ఉడగల్లారా రండి చూసుకుందామనే పదం వాడటం జరిగింది. తర్వాత వచ్చే మాట ఏంటంటే, సరే ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి, చంద్రబాబు నాయుడుని తీసుకొస్తారా, వాళ్ళ అమ్మ మోహన్ తీసుకొస్తారో తీసుకురండి అన్న మాట మాట్లాడే. అది నా మాట తప్పు, పొరపాటుగా నేను మాట్లాడేదని చంద్రబాబు నాయుడు ఆయన తిట్ల. ఆ మాట ఫ్లోలో వచ్చింది, నా తప్పు అని చెప్పేసి ఆయనే ఉపసంహరించుకోవడం కూడా జరిగిన తర్వాత కూడా దాని మీద దాడి కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఇప్పుడు నిజంగా ఆయన పొరపాటు చేస్తే చట్టపరంగా చర్య తీసుకుంటే ఏ కోపం స్పందించవలసిన అవసరం ఉంటుందండి. ఇక అలా చట్టపరంగా చర్య తీసుకుంటే దాన్ని మాట్లాడవలసిన అవసరమే లేదు. మరి ఇప్పుడు చట్టపరంగానే కదా అంబటి రాంబాబు పైన చర్య తీసుకుంటున్నది. అసలు ఇంటి మీదకి వెళ్ళి అంత దౌర్జన్యం చేసి ఇల్లు బద్దలు కొట్టిన దాని మీద మరి వాళ్ళ మీద కూడా కేసులు కట్టాలి కదా. అసలు మరి వాళ్ళ తప్పులేం కాదని చెప్తున్నారు కదా. దాని గురించే ప్రతి వాళ్ళ కూడా మేము అన్న కూడా స్పందించవలసి వచ్చిందండి. ఓకే వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేసిన వాళ్లను ఉపేక్షించి అంబటి రాంబాబు ఆ రోజు కోపంలో అదే ఆవేశంలో అక్కడ జరుగుతున్న గలాటాలో ఆవేశంలో అన్న మాటలను మాత్రమే మీరు తీసుకుని ఇదే చట్టం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అది దాని మీద మరి స్పందించవలసి వస్తుంది. కానీ లేకపోతే ఆ చట్టపరంగా తీసుకుంటే ఎవరో మాట్లాడేది ఉండేవాడమే కాదు.
దాన్ని క్లియర్గా కనపడతా ఉంది కదండి ఇది. Absolutely, it's wrong. ఏ, Sir, రాబెట్టుకు దీన్ని వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు ఒక్క అడిగారు నిమిషం. కదా, మీరు లేవనెత్తిన నేను పాయింట్ కి వేణుగోపాల్ రెడ్డి గారు కాదు, వివరణిస్తున్నారు. నన్ను అడిగారు కదా మీరు, ఉమ్. నన్ను అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. అబ్సల్యూట్లీ ఇట్స్ రాంగ్. ఒకటి ఏంటంటే దాడి జరిగినటువంటి విషయాన్ని కూటమి ప్రభుత్వం మొత్తం యావత్తు కూడా అందరూ ఖండిస్తున్నారు. ఖండించడం కాదు, దాంట్లో కేసులు ఏమీ పెట్టారా వాళ్ళపైన? వినండి, కేసులు కూడా నమోదు అవుతున్నాయి. దాన్ని ఏమి కూడా అసలు టీవీలో వాళ్ళందరూ కనపడతారు. ఏ ఒక్కరైనా అరెస్ట్ చేశారంటారా? పరిస్థితి లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయరా? అలా కాదు, నన్ను అడిగారు, నేను సమాధానం చెప్తున్నాను. ఆ రకమైన ఏ ఒక్కరైనా అరెస్ట్ చేశారా? చట్టబద్ధంగా తీసుకోండి. అది అధికార పార్టీలో చట్టబద్ధంగా జరిగి తీసుకుంటే ఎవరు మాట్లాడతారు? ఆయన పొరపాటు మాట్లాడారని ఆయన మాట వెనక్కి తీసుకున్నాడు. సరే, తర్వాత ఏదో చట్టబద్ధంగా తీసుకోవచ్చు. ఇళ్ళ మీదకి వెళ్ళేసి అసలు భయప్రాంతం చేసేసి పరిస్థితి ఉంది. దానికి కానీ అలా సమర్థించడం కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం రాయుడు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. ఓవర్లాప్ అయిపోతాను. ఆయన అడుగుతుంది ఏంటి అంటే అందరూ ఖండించారు. అలా కాదు, ఓకే, ఇక్కడ ఒకటే వేణుగోపాల్ రెడ్డి గారు, దాడిని అందరూ ఖండించారు. ఆయన అన్న మాటలను ఆయనే ఖండించుకున్నారు. దాడిని అందరూ ఖండించారు. అంబటి రాంబాబు అన్న మాటలను అంబటి రాంబాబు కూడా ఖండించుకున్నారు. సో ఖండించుకున్న ఆయన్ని అరెస్ట్ చేసి దాడిని అందరూ ఖండించారు అనడం కరెక్ట్, దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ అనేది వైసీపీ వాదన. నేను చెప్పేది నువ్వు పూర్తిగా వినకుండా మధ్యలో మీరే మాట్లాడేస్తుంటే ఎలాగా? కేసులు కూడా కడుతున్నారే, దాడి చేసిన వాళ్ళమే కేసులు కడుతున్నారు. దాంట్లో మినహాయింపు ఏమీ లేదు. దాడి చేసిన వాళ్ళమే కేసులు కడుతున్నారు. కేసులు కట్టకుండా మారణ కారణం సృష్టించే అసలు ఒక్కరు కూడా అరెస్ట్ చేయాలి. కనపడతాం కదా, అరెస్ట్ చేయలేదు కదా. మరుసటి రోజు మళ్ళీ ఇంకో ప్రజాప్రతినిధికి వెళ్ళారు. ఆ రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఇంకో ప్రజాప్రతినిధి. ఇద్దరు కలిసి మాట్లాడుతుంటే ఓవర్లాప్ అయిపోతుంది. వెంకటరెడ్డి గారు, ఓకే, ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి పైన దాడి చేసిన వాళ్ళపైన కేసులు కడుతున్నామని చెప్తున్నారు. ఓకే, కానీ మీరు దీన్ని కులం కోణంలో ఎందుకు తీసుకొస్తున్నారు? అంబటి రాంబాబు ఇంటి పైన జరిగిన దాడికి కాపు కులం పైన జరిగిన దాడిగా ఎందుకు మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు? ఇది మూడోసారి సార్, ఇది మూడోసారి కాపుల్ని ఇప్పుడు నిరాహార చేస్తున్న రంగా గారు నడి రోడ్డు పైన కిరాతకంగా నరికినప్పుడు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ లోనే జరిగింది. అక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారు అక్కడ కోడి శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్ గా ఉండగా, చంద్రబాబు నాయుడు గారు సారథ్యం ఉండగా ఆ మాట మీద అప్పుడు పనిచేసిన పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి, దేవినేని రాజశేఖర్ గారి దగ్గర నుంచి చాలా మంది దాని మీద ఎక్కడి నుంచి వచ్చారు, కోవిలకుంట్ల నుంచి కిరాయి మనుషులు వచ్చారు. కోవిలకుంట్ల కిరాయి మనుషులను ఎవరు హైర్ చేశారు, ఎవరు పేమెంట్లు ఇచ్చారు, అవన్నీ కూడా హిస్టారికల్ గా ఉన్నాయి. ఆ కేసు ఇవన్నీ వాస్తవాలు మీకు తెలుసు రాయుడు గారు, వెంకటరెడ్డి గారు. ఈ విషయాలు మీకు కూడా తెలుసు. వెంకటరెడ్డి గారు అంశాన్ని ఎప్పటికీ రాజకీయ కోణంలో దీన్ని సజీవంగానే ఉంచుతారా? రంగా కోణంలో అంటే ఒక భావోద్వేగమైన అంశంగా, ఒక సామాజిక వర్గంలో దాని గురించి దాన్ని సజీవంగా ఉంచలేదు. దాన్ని మర్చిపోయాం. మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడవలసి వస్తుంది. అసలైన విషయాలు సార్ అవి, అసలైన విషయాలు. రంగా గారి తర్వాత ప్రజా తీర్పు అనేక సందర్భాల్లో రంగా గారి తర్వాత ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు.